డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక కాకా దిగొస్తుండు. ఎమ్మెల్యేలు లీడర్లతో వరుస భేటీలు. భయమా, అహంకారం తగ్గిందా, లేక దొంగ నాటకమా? జంపు జినాలను కాపాడుకునేందుకు ఆరాటం. ఫామ్ హౌస్ వేదికగా ఒక్కొక్కరికి బుజ్జగింపులు. మా కేసీఆరేనా అంటూ బీఆర్ఎస్ లీడర్ల షాక్ అవుతురట. ఈ సోయి ముందే ఉంటే కనీసం పరువైనా దక్కేది కదా అని చెప్పేసి వాళ్ళే అనుకుంటున్నట లెక్క. కాక దిగొస్తున్నట. మొత్తం మెట్ల మీద ఉండే ఆడుండే అసలు దొంగితే తొంటి కూడా ఇరిగినట్టు అనిపిస్తుందని అంటున్నారు కొంతమంది. కేసీఆర్ ఆలియాస్ బాతాల పోషెట్టి ఆలియాస్ కాకా ఆలియాస్ నయా నిజాం, ఇలా చెప్పుకుంటూ పోతే లేని పేర్లు అంటూ లేవు ఆయనకు. అయితే ఒకప్పటి వరకు చుట్టూ మంది మార్బలం, చీమ కూడా దూరని సెక్యూరిటీ, దొరల గడీల్ లాంటి ప్రగతి భవన్. ఆయన దర్పం చూస్తే ఓ ముఖ్యమంత్రిగా కాదు, రాచరికపు పాలనలో, దొరల పెత్తనంలో సుప్రీంలా వ్యవహరించేటోడు. పాలన సాగించాల్సిన సచివాలయం వైపు కన్నెత్తి చూసేటోడు కాదు. ఇక సామాన్యులను కలవడం కలే. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక లీడర్లకు సైతం నెలల కొద్దీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితులు కోకొల్లలు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అప్పటి సీఎం కేసీఆర్ను కలిసిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు అప్డేట్ అయ్యిండో లేక అహంకారం తగ్గిందో, దొంగ నాటకం ఆడుతుండో తెలియదు కానీ వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో వరుస భేటీలు అవుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా నవంబర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కేసీఆర్ కథ అడ్డం తిరిగింది. అప్పటి వరకు తాను పట్టిందల్లా బంగారం అయినటువంటి పరిస్థితి ఉండే. ఇక లాస్ట్కి వస్తే ప్రజలను మాయ చేసిన కేసీఆర్ సీన్ రివర్స్ అయింది. తన నియంత పాలనలో విసుగు చెంది ఆఖరికి ప్రకృతి సైతం ఎదురు తిరిగిందనే చెప్పాలి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయటపడడం దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు వరకు అంతా ఎదురుగాలే. ఈ తరుణంలో కేసీఆర్ కాకకు అహంకారం తగ్గిందా లేక నిజంగానే దిగొస్తుందా, దొంగనాటకం ఆడుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక ఎమ్మెల్యేలు, లీడర్లతో వరుస భేటీలు అవుతున్నట. కేసీఆర్ వరుసగా రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. పార్టీ నుంచి భారీగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి జంప్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వరుస భేటీల ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో నేతల్లో భరోసా నింపేందుకు గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేలను బుద్ధగించడం మొదలుపెట్టిందట. ఎవరు తొందరపడొద్దు, మనకు మంచి రోజులు వస్తాయని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అయితే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించడంతో బీఆర్ఎస్ బలం 39 నుంచి 33కు తగ్గింది. అయితే 20 మంది ఎమ్మెల్యేలకు పైగానే కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్లో చేరిపోతారంటూ ఇటీవల దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా అయ్యాయి. అయితే ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గుటికి చేరారు. దీంతో కేసీఆర్ భయం పీక్ స్థాయికి పోయిందంట. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఒక్కొక్కరుగా హస్తం కూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇట్లా అయితే మొత్తం మీద ఆగమాగం అవుతా ఉందంట కథ. ఇక షాక్ అవుతున్న బీఆర్ఎస్ లీడర్లు. 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక లీడర్లతో భేటీ అవుతుండడం, భేటీలకు హాజరైన నేతలు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు బాగోగాలపై కూడా ఆరా తీయడం, కొంత సమయం ఇచ్చి వెచ్చించి దింపాదిగా మాట్లాడడం చూసి బీఆర్ఎస్ లీడర్లే షాక్ అవుతున్నారట. అసలు ఈయన కేసీఆరేనా అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారట. సంవత్సరాల తరబడి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసినా కనీసం ప్రగతి భవన్ గేటును సైతం ముట్టుకోనివ్వని కేసీఆర్లో ఈ సడన్ మార్పు ఏమిటని ఓటమి తెచ్చిందా లేక నమ్మకున్నోళ్ళంతా కాంగ్రెస్లోకి జంప్ అయ్యారనా లేక ఉన్నోళ్ళు జంపు చేయకుండా ఉండేందుకు దొంగ నాటకం ఆడుతుండా? అయినా కేసీఆర్కు దొంగ నాటకాలేం కొత్త కాదు కదా. నిజానికి లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కాకలో అప్పటి ఫైర్ కాస్త ఫ్లవర్ అయ్యిందనే చెప్పాలి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం కనీసం కేసీఆర్ మొహం మీద ఉమ్మేసే ప్రయత్నమైనా చేసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పాపాల పుట్ట పగిలి ఒక్కో అవినీతి భాగోతం బయటపడుతుండడంతో యావత్ తెలంగాణ సమాజం నివ్వెరబోయింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో కనీసం మొహం మీద వేసేందుకు కూడా ఇష్టపడకపోవడం గమనార్హం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాక దిగొస్తున్నట. గీడుండే పాయింట్ వీడు మంచిగా వేసినట్టుంటారు. రాజ్ కుమార్ వేసిండా వేసి వీడుండే మెల్లమెల్ల దిగొస్తున్నట కాక. ఎందుకనంటే అహంకారం ఎప్పుడు కూడా
మొత్తం కూడా పతనానికి దారితీస్తుంది. పతనం అయిపోయింది మొత్తం లెక్క. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.